ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నావు, దేవునికి నమ్మకంగా ఉన్నావు, మందిరానికి నమ్మకంగా ఉన్నావు. అన్ని విషయాల్లో ఎక్కడే కూడా అపనమ్మకము కనపరచకుండా నమ్మకంగా జీవిస్తున్నావు. మంచిదే. నీకు ఒక ప్రశ్న, నేను నమ్మకంగా ఉన్నాను కదా దేవునికి, అన్ని పరిస్థితుల్లో దేవుడు నాకేమిస్తాడు, నేను దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అని ఉదయకాల సమయంలో ఓ ప్రశ్న ఉందా? దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన 2:10 మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. మరణం వరకు నమ్మకంగా ఉంటే అంట దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నీ నమ్మకత్వాన్ని గుర్తించి ఈ లోకంలో మనుషులు ఏ బహుమానం ఇవ్వకపోయినా దేవుడు జీవ కిరీటం పరలోకంలో దాచి ఉంచాడు. కాబట్టి ఈ నమ్మకత్వాన్ని నువ్వు వదులుకోకుండా ఏ పరిస్థితి అయినా నమ్మకంగా జీవించుటకు నీ జీవితాన్ని అలవర్చుకోవాలి. కారణం దేవుడు నీ కొరకు ఒక జీవ కిరీటాన్ని పరలోకంలో దాచి ఉంచాడు. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసంలో ఏ విధమైన పరిస్థితులు గుండా అపవాది నడిపించిన విశ్వాస జీవితంలో నమ్మకత్వాన్ని వదులుకోకుండా స్థిరముగా బలహీనుడు కాకుండా సేవలో నిలబడి నేను ముందుకు సాగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వాగ్దానమే. జ్ఞాపకం వస్తుంది, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు ఇచ్చాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ప్రభువా, నీవు చెప్పావు కదా మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని. కాబట్టి మరణం వరకు నేను నమ్మకంగా ఉండే కృప దయచేయ ప్రభు అని ప్రార్థిస్తూ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ పరిచయలో ముందుకు వెళ్ళిపోతున్నాను. నీవు కూడా మరణం వరకు ఏ పరిస్థితి అయినా నమ్మకంగా ఉండు, తప్పనిసరిగా దేవుడు నీ నమ్మకత్వాన్ని గుర్తించి జీవ కిరీటాన్ని పరలోకంలో ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరణము వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు. ఆ రీతిగా ప్రభు మరణం వరకు నమ్మకంగా ఉండి ఏ పరిస్థితి అయినా ప్రభు విశ్వాసం నుండి తొలగిపోకుండా స్థిరులుగా నిలబడి నీవిచ్చు జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.